guys, we watched Kanta movie streaming on Netflix. starring Dulquer Salman, Rana Daggubati, Bhagyashree Bose and the other Samudrakarni garu. So these are the main actors in the movie. So in movie again it's a fictional work of M.K. Tyagaraja Bhagavatar. So ఆయన స్టోరీని తీసుకుని కొంచెం మాడిఫై చేసి తీసారు, బట్ ఫుల్గా అదే స్టోరీ కాదు. సో మనకి వికీపీడియాలో కూడా చూసినా కూడా సో అదే కాన్సెప్ట్ మనకి చూపిస్తుంటారు, బట్ ఇన్ ఏ మోడర్న్ వే కింద కొంచెం చూపించారు. అండ్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అయితే తీసుకుని స్టోరీ బిల్డ్ చేశారు. యా, సో మూవీ వచ్చేసరికి పేరు కూడా మార్చారు. యా, సేమ్ ఎంకేటీని టీఎంకే కింద మార్చారు, టీకేఎం కింద మార్చారు. అండ్ ఈవెన్ 1942లో ఆయన తీసిన ఒక మూవీ 3 years కంటిన్యూస్గా రన్ అయింది థియేటర్స్లో. సో అది కూడా మనకి ఈ మూవీలో చూపిస్తారు. 1000 days ఫంక్షన్ అప్పుడు సెలబ్రేషన్ కానీ, అండ్ ఈవెన్ జైలుకి వెళ్ళడం. సో అలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ కూడా ఇందులో పెట్టారు. ఫ్రమ్ రియల్ లైఫ్ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ అందులో యాక్చువల్గా అయితే హిస్టరీలో ఈజ్ నాట్ ఎన్ ఆర్ఫన్. ఇక్కడ మూవీలో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేనట్టు చూపిస్తారు హీరో. లాట్ ఆఫ్ చేంజెస్ హావ్ బీన్ మేడ్ ఫర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ గా ఉండాలి అనే విషయంతో. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మూవీ ఎలా ఉంది అని మమ్మల్ని అడిగితే కనుక ఓకే ఓకే అని చెప్పాలి. సో ఫస్ట్ హాఫ్ వరకు కూడా అలా సాగుతున్నట్టుంది. వన్స్ మనకి రానా గారు వచ్చినప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా, ఈవెన్ మోర్ హీరోయిక్ అండ్ అంటే పాత్ర కూడా క్యారెక్టర్ వైజ్ ఎక్కువ డైలాగ్స్. అండ్ సో ఆ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాకు నైఫ్స్ అవుట్ లో మర్డర్ ఎవరు చేశారు అని కనుక్కోవడం అంతా కూడా అదే సెకండ్ హాఫ్ మనకి వస్తుంది. అందుకే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్వైట్ ఆబ్వియస్ అంటే మళ్ళీ తిప్పి అక్కడికే తీసుకొచ్చినట్టుగా అనిపించింది. దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఇట్ కుడ్ బి ట్రూత్ అన్నట్టు, కానీ ఇన్నసెంట్ గా ప్రూవ్ అయ్యి మళ్ళీ కాదు అని చెప్పి అలా అయిందనమాట. యా, సో ద మూవీ ఈజ్ ఓవరాల్ ఫైన్. అండ్ మూవీ ఒక స్టూడియోలో ఎవరెవరి పాత్రలు ఎట్లా ఉంటాయి, అండ్ ఒక డైరెక్టర్ ఒక హీరో వెన్ దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ షిప్, ఒకరి మాట ఒకరికి నచ్చకపోతే ఎంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది కూడా బాగా చూపించు. ఎవరైతే హీరోని ఇంట్రడ్యూస్ చేసి ఒక రేంజ్కి తీసుకొచ్చారో ఆ రేంజ్కి మళ్ళీ అతనే డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా ఒక కాన్సెప్ట్. నేను నీకు లైఫ్ ఇచ్చాను అంటే మీరు నాకు ఇచ్చిన ఆపర్చునిటీనే మీరు నాకు వేసింది అంత పెద్ద విషయం కాదు అని చెప్పి ఇలానే యాక్ట్ చేయండి. అండ్ so both of them have their egos and how they fight and win over a situation where somebody else is dead. Papam oka poor lady, she is murdered and they find out who did this, and andlo Rana Daggubati, he plays a major role in finding out the culprit. So the movie is like so okay watch for this weekend. సో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్, రానా ఫ్యాన్స్ అండ్ భాగ్యశ్రీ ఫ్యాన్స్. హారర్ మూవీ అంటే దే ఆర్ డూయింగ్ అ హారర్ మూవీ అనమాట. కొంచెం నేను అవి కూడా ఎక్స్పెక్ట్ చేశాను, కొంచెం హారర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి. అట్లా ఏం లేదు, కొంచెం స్లో పేస్డ్ గానే ఉంది మూవీ. లైక్ జెఫ్రీ ఆర్చర్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో యాజ్ ది క్రో ఫ్లైస్ అట్లా స్లోగా